ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిపిసిలో ఆర్డర్ 1 నుంచి ఆర్డర్ 5 వరకు ఆల్రెడీ నేను కంటెంట్ పేజ్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఇన్ డెప్త్ చెప్తాను. ఓన్లీ ఫర్ 5 ఆర్డర్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం మళ్ళీ. ఫస్ట్ వచ్చేసరికి పార్టీస్ టు ద సూట్స్. అంటే ఏంటంటే ప్లెయింటిఫ్ ఎవరు అండ్ డిఫెండెంట్ ఎవరు, వీళ్ళిద్దరూ ఎలా జాయిన్ అవుతారు పార్టీస్గా కోర్టులో అని చెప్పేసి పాయింట్ అనమాట మనకి. హూ మే బి జాయింట్ ప్లెయింటిఫ్ అనమాట. అందరూ పార్టీస్ అందరూ ప్లెయింటిఫ్స్గా జాయిన్ అవుతారు. ఒకరికంటే ఎక్కువ అనుకున్నా కూడా వాళ్ళని ప్లెయింటిఫ్ కన్సిడర్ చేయొచ్చు. ఇది సెక్షన్ 1. ఇలా ఈ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు అందరూ ఒకే రీజన్‌కి జాయిన్ అయితే ఒకే దానిలో అవ్వొచ్చు. చాలా ఎక్కువ మంది అయిపోయారనుకోండి, అప్పుడు కోర్ట్ ఏం చేస్తది, ఒక 10 మెంబర్స్ అనుకోండి, లేకపోతే ఒక 10 మెంబర్స్ వరకు అనుకుంటే ఒకేసారి కోర్టు ట్రయల్ చేయొచ్చు. ఒక 200 మంది, 300 మంది ఏదైనా గొడవల్లో ఇట్లా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తది 50 మెంబర్స్‌ని అలా దాన్ని సెపరేట్ చేస్తది. సెపరేట్ ట్రయల్ కింద డివైడ్ చేస్తది. ఈ మెంబర్స్‌కి, ఈ మెంబర్స్‌కి అని చెప్పేసి. దానికి కోర్ట్‌కి సంబంధించిన పవర్ సెక్షన్ 2. తర్వాత డిపెండెంట్స్ అంటే ఎవరంటే, ఇప్పుడు ఎవరైతే ప్లెయింటిఫ్ వేస్తారో ఒక దానికోసం, దావా కోసం, అవతల ఆపోజిట్ ఆన్సర్ ఇవ్వాల్సిన డిపెండెంట్ అవుతాడు మనకి. ఈ డిపెండెంట్స్ ఎవరు ఏంటి అని చెప్పేసి ఇందులో ఉందన్నమాట మనకి. ఎక్కువ మంది అయినా కూడా డిపెండెంట్స్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ ఆర్డర్‌తో సెపరేట్ ట్రయల్ జాయింట్ డిపెండెంట్స్ సేమ్ ఇక్కడలాగే. ప్లెయింటిఫ్స్ ఎక్కువ మంది అయితే సెపరేట్ ట్రయల్ చేసినట్టు, అలాగే సేమ్ ఇక్కడ కూడా డిపెండెంట్స్ ఎక్కువ మంది అయితే వాళ్ళని మళ్ళీ డివైడ్ చేసి డిఫరెంట్ ట్రయల్స్‌గా మళ్ళీ మార్చే రైట్ కోర్టుకు ఉంటుంది. కోర్ట్ గేమ్ మీద జడ్జిమెంట్ ఫర్ ద అగైనెస్ట్ వన్ మోర్ జాయింట్ పార్టీస్. అదే చెప్పా కదా మీకు. నాకు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, ఒక పార్టీ ప్లెయింటిఫ్ వేశాడు, అతను డిపెండెంట్స్ వచ్చేసరికి ఒక 50 మంది ఉన్నారనుకోండి, 25 మందికి ఒక సంబంధించిన ఆర్డర్, ఇంకొక 25 మంది ఒక సంబంధించిన ఆర్డర్ ఉందనుకోండి. అంటే ఇప్పుడు ఒక అతను ఒక 50 మందికి డబ్బులు అప్పు ఇవ్వడం ఏదో చేశాడు. ఆ 50 మందిలో కొంతమందికి డబ్బులు అప్పు కాకుండా ఈయన ఆస్తి ఏదో పాడు చేశారు. దీనికి సంబంధించిన దావా వేసాడు అనుకోండి. డబ్బులు, ఈయన యొక్క ఆస్తి, దీనికి సంబంధించిన అప్పు, ఇలా సెపరేట్ బేసిస్‌లో చూసుకొని డిఫరెంట్ జడ్జిమెంట్స్ కూడా కోర్టు పాస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ 1 రూల్ 5. డిపెండెంట్ నీడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ ద రిలీఫ్ ఇన్ ద క్లెయిమ్డ్. ఇందులో ఎవరైతే చెప్పా కదా మీకు, 50 మెంబర్స్ ఉన్నారు. 50 మందిలో 25 మెంబర్స్ వచ్చేసరికి డబ్బులు అప్పు ఉన్నారు, ఇంకో 25 మెంబర్స్ వచ్చేసరికి ఈ ఆస్తి పాడు చేసి ఆస్తి కావాలంటారు. డిఫరెంట్ కదా. అలా ఏంటి, డిపెండెంట్ నీడ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్ రిలీఫ్ చేయను అంటే అన్నిట్లో కూడా వాళ్ళు భాగమై ఉంటారు. కొన్నిట్లో ఉంటారు, కొంతమందిలో ఉంటారు అనమాట. ఆ జాయింట్ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. క్లియరా? నెక్స్ట్ జాయిండర్ అండ్ జాయిండర్ ఆఫ్ పార్టీస్ లైబుల్ ఫర్ ద సేమ్ కాంట్రాక్ట్. చెప్పాను కదా, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ కాంట్రాక్ట్లో ఉంటారు, కాకపోతే డిఫరెంట్ లైబిలిటీ వాళ్ళకి ఉంటుంది అనమాట మనకి. తర్వాత నెక్స్ట్ వెన్ ప్లెయింటిఫ్ ఇన్ డౌట్ విచ్ హోమ్ రీడ్రెస్ ద సాట్ అని చెప్పి. అంటే ఎక్కడైనా ఇప్పుడు ప్లెయింటిఫ్ అన్నాడు, ఇది ఎక్కడ వేయాలి అంటే చెప్పి డౌట్ ఉందనుకోండి, వాడికి దగ్గరలో ఉన్న కోర్టులో వాడు అది దాని కోర్ట్ని సూట్ని సబ్మిట్ చేయొచ్చు. సో అది సెక్షన్ నెంబర్ 7. సెక్షన్ నెంబర్ 7 చెప్తాను రూల్ మనకు అది. ఓకే. నెక్స్ట్ వన్ పర్సన్ మే స్యూ. ఒక పర్సన్ మీద దావా వేయచ్చు డిపెండెంట్. అవతల డిపెండెంట్ బిహాఫ్ ఆఫ్ ద ఆల్ సేమ్ ఇంట్రెస్ట్. సో అలా అనుకోని ఒక మనిషి మీద వేయవచ్చు, ఎక్కువ మంది మీద వేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది. వేర్ దేర్ న్యూమరస్ పర్సన్స్ హ్యావింగ్ ద సేమ్ ఇంట్రెస్ట్. ఎక్కువ మంది ఉన్నారనమాట. ఈ సెక్షన్ మనకి ఏంటి ఉంటుందంటే, మనకి ఏదైనా ఒక పబ్లిక్లో జరిగే గొడవలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ పబ్లిక్ సంబంధించిన గొడవలు అనేవి ఒకళ్ళు ఉంటారు కదా, ఒక ప్లెయింటిఫ్ బాధపడేవాడు ఇద్దరు ముగ్గురు వీటి మీద బాధపడవచ్చు. అప్పుడు దానికి సంబంధించిన ఇక్కడ ఉంటుంది ఇందులో కూడా మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏదైనా ఒక చెరువులు, తగువులు, భూమి గొడవలు, దీనికి సంబంధించినవి అగైనెస్ట్గా చాలామంది బాధపడతారు, వాళ్ళందరూ వేయొచ్చు అనమాట. దానికి సంబంధించిన ఈ రెండింటికి 1 పర్సన్ అని చెప్పేసి క్రియేట్ ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, 1 or more such persons may within the permission of the court పర్మిషన్ ఇవ్వాలి మనకి దావా వేయడానికి. ఓకే. మీరు డిపెండ్ ద సూట్ ఇన్ బిహాఫ్ ఆఫ్ ద అని చెప్పేసి ఫర్ ఆల్ పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అందరూ ఇంట్రెస్ట్ అనుకుంటే అందరూ కలిపి అందులో ప్లెయింటిఫ్స్గా అందులో జాయిన్ అవ్వచ్చు, డిపెండెంట్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే. ద కోర్ట్ మే డైరెక్ట్ ద 1 more such person మే స్యూద్ అని చెప్పేసి చెప్పొచ్చు. ద కోర్ట్ సెల్ అని చెప్పేసి ఈ కోర్ట్ పర్మిషన్ మనకి ఇవ్వాలి బిహాఫ్ ఆఫ్లో, నో పార్ట్. తర్వాత ఏ డిగ్రీ పాస్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఈ దేనికోసం, ఈ సెక్షన్ 8 అండ్ సెక్షన్ 9 మన దేనికోసము, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న సూట్స్కి 8 and 9 మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 9 ఏంటి, మిస్ జాయింటర్ అండ్ నాన్ జాయింట్. అసలు మిస్ జాయింటర్, నాన్ జాయింట్ అంటే ఇందులోని సంబంధం లేని వాళ్ళు ప్లెయింటిఫ్గా జాయింటర్లుగా ఒకళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు, మిస్ జాయింటర్, నాన్ జాయింటర్ అంటారు డిపెండెంట్స్. ఇది ఓన్లీ ఫర్ డిపెండెంట్ సెక్షన్ అనమాట మనకి. తర్వాత సూట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రాంగ్ ప్లెయింటిఫ్స్. ఇందులో ఎవరైనా ప్లెయింటిఫ్ దావా వేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, దావా వేసిన వాళ్ళకి అందులో సంబంధం లేని వాళ్ళు మన దావా ఇస్తే కోర్టు వాళ్ళని రిమూవ్ చేస్తుంది, వాళ్ళని ఐడెంటిఫై కూడా చేస్తుంది. అట్ ద సేమ్ ఇక్కడ చూడండి, కోర్ట్ మే స్ట్రైక్ అవుట్ ద యాడ్ పార్టీస్ని యాడ్ చేస్తుంది. ఎవరిని యాడ్ చేస్తుంది, డిపెండెంట్స్ని. కూడా చూడండి, వేరే డిపెండెంట్స్ యాడెడ్ ప్లెయింటిఫ్ యాడ్ చేసిన తర్వాత రూల్ ఇప్పుడు కోర్టు దానికదే యాడ్ చేసుకుని పోదు కదా, డెఫినెట్గా ప్లెయింటిఫ్కి మళ్ళీ ఏవైతే సమన్స్ ఉన్నాయో ఆ సమన్స్ని మళ్ళీ వీడికి ఇష్యూ చేస్తుంది. ఆ పాయింట్స్ మొత్తం సెక్షన్ నెంబర్ 10లో ఉంటాయి మనకి. ఓకేనా. నెక్స్ట్
సెక్షన్ నెంబర్ 10A పవర్ ఆఫ్ కోర్ట్ టు రిక్వెస్ట్ ఎనీ ప్లేటర్ ఆఫ్ అడ్రస్ ఇట్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందని చెప్పేసి ఇది. కండక్ట్ ఆఫ్ సూట్ అనేది ఎలా కండక్ట్ చేస్తామని 11. అపీరియన్స్ ఆఫ్ వన్ సెవరల్ ప్లేంటిఫ్స్ డిపెండెంట్ ఫర్ అదర్స్ అని చెప్పేసి అపీరియన్స్ ఆఫ్ వన్ ఎవరైనా ఒకరు అవ్వచ్చు, లేకపోతే సెవర్ ప్లేంటిఫ్స్ డిపెండెంట్ ఫర్ అదర్స్ అని చెప్పి వేరే ప్లేంటిఫ్స్ అని చెప్పేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఎక్కువ మంది తక్కువ మంది అందరూ కూడా ఒక సూట్లోనే భాగమై ఉంటారు మనకి. ఓకే, నెక్స్ట్ అబ్జెక్షన్స్ యాజ్ అన్ నాన్ జాయిండర్, మిస్ జాయిండర్. ఇప్పుడు ఇక్కడ అన్నాను కదా సెక్షన్ నెంబర్ 9లో మిస్ జాయిండర్, నాన్ జాయిండర్ అనేసి. అసలు వాళ్ళు ఎవరెవరు కాదని చెప్పేసి అబ్జెక్షన్స్ ఎవరు అవును ఎవరు కాదని చెప్పే సెక్షన్ మనకి సెక్షన్ నెంబర్ 30. ఇక్కడతో మనకి ఆర్డర్ 1 అయిపోయింది. ఆర్డర్ 2 ఏంటి? ఫ్రేమింగ్ ఆఫ్ సూట్స్. ఇప్పుడు ఏదైతే ప్లెయింటిఫ్ డిఫెండెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎలా దాన్ని ఫ్రేమ్ చేసి కోర్టుకు పంపిస్తే నెక్స్ట్ షూట్. ఫ్రేమ్ ఆఫ్ షూట్ అంటే ఏంటి? షూట్స్ టు ఇంక్లూడ్ ద హోల్ క్లైమ్. ఇంకొకటి ఏంటంటే ఈ రూల్ 2లోని ఒక ప్లెయింటిఫ్ ఉన్నాడు, ఒక ఏదైనా దావా వేసాడు. దావా వేసినప్పుడు దానికి సంబంధించిన వాడికి ఎంతైతే కావాలో దానికి సంబంధించిన దావాలో ఉన్న అమౌంట్, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్, కాంపౌండ్ అన్నీ కూడా దానిలోని ఇంట్రెస్ట్ దానిలోని ఇంక్లూడ్ అయి ఉండాలి. సెపరేట్గా ఇది అయిపోయినాక నాకు మెయిన్ అమౌంట్ కావాలి, తర్వాత వడ్డీ తర్వాత అడుగుతానంటే కోర్టు అనేది దాన్ని అనుమతించదు. ఆ చెప్పే సెక్షన్ నెంబర్ 2 అనమాట మనకి. ఆర్డర్ 2లో రూల్ 2. ఓకేనా, ఇది ఇలిస్ట్రేషన్ చెప్పాడు ఇది. తర్వాత నెక్స్ట్ సెక్షన్ నెంబర్ ఆర్డర్ 3లో రూల్ 3 ఏంటంటే మనకి జాయింటర్ ఆఫ్ కాజెస్ ఆఫ్ యాక్షన్. ఈ జాయింటర్ అనేది ఎలా యాక్షన్ తీసుకుందని చెప్పి ఇది ఉంది. తర్వాత ఓన్లీ సర్టెన్ క్లబ్ టు రికార్డ్ ద ఇమూవబుల్ ప్రాపర్టీ. కొన్ని కేసెస్లో మాత్రమే డిపెండెంట్ దగ్గర ఇమూవబుల్ ప్రాపర్టీని మనము క్లెయిమ్ చేయవచ్చు. అవి ఏంటని చెప్పేసి మనకు చెప్పేది రూల్ 4. నెక్స్ట్ ఇందులో రూల్ 5 ఏంటుంది? క్లైమ్స్ ఆర్ అగైన్స్ట్ ద ఎగ్జిక్యూటర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి క్లైమ్స్ ఆఫ్ అగైన్స్ట్ అండ్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. దీనికి సంబంధించిన సెక్షన్స్ అనేవి. పవర్ ఆఫ్ కోర్టు ఆర్డర్ సెపరేట్ ట్రయల్స్. ఈ సెపరేట్ ట్రయల్స్ అని చెప్పి మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి చూడండి, సెపరేట్ ట్రయల్స్ కోసం అన్నాం మనం. ఏంటనేసి ఇవ్వండి సెపరేట్ ట్రయల్స్ అని చెప్పేసి ఆర్డర్ 1 రూల్ 2 అనుకున్నాం కదా. దానికి సంబంధించిన పవర్ ఏంటి అంటే అని చెప్పేది ఆర్డర్ 2 రూల్ 6లో ఉందన్నమాట మనకి. అబ్జెక్షన్స్ యాజ్ టు మిస్ జాయింట్. ఇక్కడ అన్నాం ఆల్రెడీ అబ్జెక్షన్ టు ద నాన్ జాయింట్, మిస్ జాయింట్ అన్నాం కదా. ఆ అబ్జెక్షన్స్ ఏంటి మిస్ జాయింట్కి ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ 2లో రూల్ 7లో మనకు ఉంటుంది. ఓకేనా, ఆర్డర్ 1లో ఉంది, ఆర్డర్ 2 రూల్ 7లో కూడా మనకు ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ 3కి వెళ్దాం. ఆర్డర్ 3 ఇంగ్రీడియంట్ ఏంటుంది? రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అండ్ ప్లేడర్స్. ఇప్పుడు ఈ రెండు ప్రొసీడింగ్స్ జావాలంటే ఎవరు ఉన్నారు? కామన్గా మనకి అడ్వకేట్ ఉండాలి. అడ్వకేట్ అనేవాడు వాడిని ఏమంటాం? ప్లేడర్ కానీ లేకపోతే రికగ్నైజ్డ్ ఏజెంట్ అంటాం మనం. వాడు ఎలా అవుతాడు? అపీరెన్స్ ఆఫ్ మేబీ పర్సన్ ఇన్ రికగ్నైజ్డ్ ఏజెంట్ బై ప్లేడర్. అంటే ఒక రికగ్నైజేషన్ ఉన్న ప్లేడర్ మాత్రమే దీనికి అపీరెన్స్ ఉండాలన్నమాట. తర్వాత రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అంటే ఎవరెవరు అని చెప్పేసి ఆర్డర్ 3 రూల్ 2లో చెప్తుంది మనకి. నెక్స్ట్ సర్వీస్ ప్రాసెస్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఏజెంట్స్. వీడు ఎలా మనకు సర్వీస్ ఇస్తాడు ఏంటని చెప్పేది రూల్ 3. రూల్ 4లో ఏంటుంది మనకి? అపాయింట్మెంట్ ఆఫ్ ప్లేడర్. ఒక ప్లేడర్గా అపాయింట్ మనం చేయాలి కోర్టులో అనుకుంటే ఏ రూల్స్లో ఉండాలని చెప్పేది రూల్ నెంబర్ 4 అనమాట మనకి. ఆర్డర్ 3లో రూల్ 4లో. ఓకేనా, ఇది క్లోజ్. నెక్స్ట్ ఆర్డర్ 3 రూల్ 5లో మళ్ళీ ఏంటంటే సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ప్లేడర్ సర్వీస్ ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి రూల్ 5లో ఉంది. రూల్ 6లో మనకి ఏంటుంది? ఏజెంట్ టు యాక్సెప్ట్ సర్వీస్ ఎలా ఉండాలని చెప్పేసి ఈ ఎవరైతే మనము జాయిన్ చేస్తాం కదా ఏజెంట్ ప్లేడర్ రెండే కదా అనుకున్నాం. ఇక్కడ ఏమనుకున్నాం మనము? ఒకటి వచ్చేసరికి ఏజెంట్ అనుకున్నాము, రెండోది ప్లేడర్ అనుకున్నాము. ఇక్కడ ఏజెంట్ కోసం చెప్పాడు. ఏజెంట్ టు యాక్సెప్ట్ సర్వీస్. నేను ఏజెంట్ అని చెప్పడానికి వాడు సర్వీస్ ఎలా ఉండాలని చెప్పేది రూల్ 6లో మనకి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఆర్డర్ 4లోకి వచ్చాము. ఆర్డర్ 4లో ఏంటి? ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్. ఇది వచ్చేసరికి మనకు ఫస్ట్ సెక్షన్ మనకి ఏంటంటే మనకి పార్టీ సూట్స్లో ఎవరు ప్లెయింటిఫ్ డిఫెండెంట్స్ ఎవరు అనేది ఫస్ట్ చెప్పేది ఫస్ట్ సెక్షన్. ఫస్ట్ అయిపోయినాక సెకండ్ వచ్చి ఫ్రేమింగ్ చేసాం మనం. ఎలా ఏంటని సూట్ని ఎలా ఫ్రేమ్ చేసాం ఏంటనేసి. థర్డ్లో ఒక లాయర్ వచ్చి దాన్ని మొత్తాన్ని ఫ్రేమ్ చేసి పెట్టాడు మనకి. ఇప్పుడు 4థ్లో మనకి ఏంటంటే ఇప్పుడు సూట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది అంటే స్థాపితం అవుతుంది మనకి. ఇక్కడ స్థాపితం అవుతున్నప్పుడు ఎలా ఏంటని చెప్పేది నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ 4 మనకి. ఇందులో ఏంటంటే ఉంది మనకి సూట్స్ టు బి కమన్స్డ్ బై ద ప్లెయింట్ అనేవాడు ఉంటాడు మనకి. వాడికి సంబంధించినవన్నీ రిజిస్టర్డ్ ఆఫ్ సూట్. ఇది అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసరికి పార్టీస్ ఆఫ్ సూట్స్ ప్లెయింటిఫ్ డిఫెండెంట్ ఉన్నారు. సెకండ్ వచ్చేసరికి వాళ్ళు ఒకసారి అయిపోయినాక సెకండ్ వచ్చేసరికి మనం ఈ కోర్టుకు సంబంధించినవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఏమనేసి ఫ్రేమ్ ఆఫ్ సూట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి వకీల్ వచ్చినాక దాన్ని ఇన్స్టిట్యూట్ చేసాడు, స్థాపితం చేశాడు. ఇప్పుడు ఆర్డర్ 5లో మనకి ఏంటవుతుంది? కోర్టు ఏం చేస్తుంది? డిపెండెంట్కి సర్వీసు సమన్స్ కింద ఇష్యూ అండ్ సర్వీస్ ఇష్యూ చేస్తుంది, సర్వీస్ ఇస్తుంది, రెండింటి సమన్స్ చేస్తుంది. ఫస్ట్ ఇష్యూ ఆఫ్ సమన్ అంటే సమన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ చెప్పింది మనకి ఆర్డర్ 5లో రూల్ 1. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ కాపీ ఆఫ్ ప్లెయింట్స్ నెక్స్ట్ సమన్స్. ఈ డిపెండెంట్ పంపించినప్పుడు మనం ప్లెయింటిఫ్ కూడా సేమ్ కాపీస్ పంపిస్తాం. అది రూల్ 2. రూల్ 3లో ఏంటి? కోర్టు మే ఆర్డర్ ద డిపెండెంట్ ఆర్ ప్లెయింటిఫ్ టు అపియర్ ఇన్ ఎ పర్సన్. కోర్టు ఏం చెప్తే డిపెండెంట్ని కోర్టుకి అటెండ్ అవ్వమని చెప్తే అది రూల్ 3. రూల్ 4లో మనకి ఏంటుంది? నో పార్టీ టు బి ఆర్డర్ టు అపియర్ ఇన్ ద పర్సన్ అన్లెస్ ద రెసిడెంట్ విత్ ఇన్ ద సెటన్ లిమిట్స్. కొంతమంది ఏంటంటే లోకల్ జ్యుడిషిక్షన్లో ఉంటే ప్రతి హీరింగ్కి రావాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కడ దూరంగా ఉన్నారనుకోండి,
దానికి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన లాయర్ అనేవాడు అటెండ్ అవుతాడు. ఆ లిమిట్స్‌లో మనకు అలా మన ఎగ్జామ్షన్ కోర్ట్ ఇస్తదని చెప్పేది రూల్ 4. రూల్ 5లో మనకేంటుంది, సమన్స్ టు బి ఎయిదర్ టు సెటిల్ ఇష్యూస్ ఫర్ ద ఫైనల్ డిస్పోజల్. అసలు ఈ సమన్స్ మనం ఏవైతే ఇష్యూ చేస్తామో అది సెటిల్మెంట్ కోసమా లేకపోతే ఫైనల్ డిస్పోజల్ హీరింగ్ కోసం అని చెప్పేసి కోర్ట్ అందులోనే క్లియర్‌గా చేస్తది. క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తది మనకి. ఎందులో డిపెండెంట్‌కి పంపించిన సమన్స్‌లో. దానికి సంబంధించిన సెక్షన్ రూల్ 5 మనకి. రూల్ 6 ఏంటుంది, ఫిక్స్ డే ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ ది డిపెండెంట్. ఈ డిపెండెంట్ ఏ రోజు రావాలంటే అని చెప్పేసి ముందు రోజే అందులో పంపించిన డిపెండెంట్ కాపీలో మనకి ఫిక్స్. ఇది రూల్ నెంబర్ 6. రూల్ 7 మనకి ఏంటుంది, సమన్స్ టు ఆర్డర్ ద డిపెండెంట్ ఆఫ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ రిలీవ్డ్ బై హామ్. ఏ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేది రూల్ నెంబర్ 7. రూల్ నెంబర్ 8 ఏంటుంది, ఆన్ ఇష్యూ ఆఫ్ సమన్ ఆఫ్ ద ఫర్ ఫైనల్ డిస్పోజల్ డిపెండెంట్స్ టు డైరెక్టర్ ప్రొడ్యూస్ హిస్ విట్నెస్. లాస్ట్ ఏదైతే మనకి కేసు అయిపోద్దో వాటి సంబంధించిన విట్నెస్లు కూడా డిపెండెంట్ తేవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన రూల్ నెంబర్ 8. సర్వీస్ ఆఫ్ సమన్స్. ఫస్ట్ ఇక్కడ ఇష్యూ ఆఫ్ సమన్స్ మనం ఇష్యూ పంపించాము, ఇప్పుడు సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయిన తర్వాత డెలివరీ ఆఫ్ సమన్స్ బై ద కోర్టు. మనం ఇష్యూ చేసిన తర్వాత వాడికి రిసీవ్ అయిపోయింది. ఇప్పుడు డెలివరీ అయిపోయింది, డెలివరీ ఆఫ్ సమన్స్ కోర్ట్. డెలివరీ అయిపోయిన తర్వాత కోర్ట్స్ ఏం చేస్తాయని చెప్పేసి అది చెప్పింది. ఇది మొత్తం రూల్. రూల్ నెంబర్ 9A మనకి ఏం చెప్తుంది మళ్ళీ, సమన్స్ గివెన్స్ టు ద ప్లెయింట్ ఫర్ ద సర్వీస్. దాంతోపాటు డిపెండెంట్కి ఇచ్చినప్పుడు ప్లెయింట్ కూడా సేమ్ సమన్స్ ఇది ఇష్యూ చేస్తాయి. ఎందుకంటే వాడికి ప్రూఫ్, బాబు డిపెండెంట్ నువ్వు ఏదైతే దావా చేసావో దావా డిపెండెంట్కి అనేది నీకు మేము ఇచ్చామని చెప్పి కోర్ట్ అనేది వీడికి కూడా పంపిస్తుంది. ఎవరికి, ప్లెయింట్కి కూడా. అయిపోయింది. సెక్షన్ నెంబర్ 10లో మోడ్ ఆఫ్ సర్వీస్. అది ఏ సర్వీస్లోని, పోస్టల్లో సర్వీస్, రిజిస్టర్డ్ పోస్ట్ ఆఫీస్, ఫ్యాక్స్, ఈమెయిల్, తర్వాత వాడు ఏమైనా దగ్గరలో ఏమైనా కోర్టు ఉంటే కోర్టు, ఇవన్నీ కూడా మోడ్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ ఆన్ సెవరల్ డిపెండెంట్స్. ఒక దావాలో ఎక్కువ మంది డిపెండెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా సర్వీసెస్ పంపిస్తుంది అనమాట మనకాడు. నెక్స్ట్ రూల్ 12లో ఏంటుంది, సర్వీస్ టు బి డిపెండెంట్ ఇన్ ద పర్సన్ విత్ ప్రాక్టికబుల్ ఆన్ ద ఏజెంట్. ఒకవేళ మన డిపెండెంట్ అక్కడ అందుబాటులో లేకపోతే వాడు ఏమైనా ఒక ప్రాపర్టీ ఎవరైనా డిపెండెంట్ ఉంది, వాడు షాప్ ఏదో మెయింటైన్ చేస్తారు, వాటికి సంబంధించిన ఏజెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనుకో, ప్రాపర్లీ వీళ్ళే మెయింటైన్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి కూడా మనము ఆ సమన్స్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ సర్వీస్ ఆఫ్ ఏజెంట్ బై ద హోమ్ డిపెండెంట్ క్యారీస్ ద బిజినెస్. ఇప్పుడు చెప్పాను ఏదైతే 12లో చెప్పానో 13 దానికి సంబంధించిన సేమ్ రూల్ అనమాట. సర్వీస్ అనేది చార్జెస్ ఒకటి ఇమూవ్ ప్రాపర్టీ, ఇది కూడా సేమ్ దానికి రిలేటెడ్ ఉంటుంది. వేర్ సర్వీస్ మే బై ద అడల్ట్ మెంబర్ ఆఫ్ ద డిపెండెంట్, ఇది కూడా సేమ్ అంతే. డిపెండెంట్ ఉంటే వాడికి సంబంధించిన ఫ్యామిలీ ఒక పెద్ద ఎక్కువ ఉన్నాడు, వాడికైనా మనము సమన్స్ ఇచ్చి వాడికి సంతకం తీసుకొచ్చి. ఇది రూల్ నెంబర్ 15. రూల్ నెంబర్ 16 మనకి ఏముంది మళ్ళీ, పర్సన్ సేవ్డ్ ఇన్ ద సైన్ అక్నాలజ్మెంట్. మనం ఇచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా సైన్ చేయాలి. దానికి సంబంధించి రూల్ నెంబర్ 16. రూల్ నెంబర్ 17 లేట్ ఉంది, ప్రొసీజర్ వెన్ డిపెండెంట్ రిఫ్యూజ్ ద సర్వీస్ ఆఫ్. ఒకవేళ వాడు మనకు సర్వీసు తీసుకోకపోయినా, సంతకం పెట్టకపోయినా ఏం చేయాలి, వాడు ఏదైతే గోడ ఉందో ఆ గోడకి లేదా తలుపుకి అంటించి వచ్చేయాలి. మనం అంటించి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటవుతుంది మనకి, ఎండోర్స్మెంట్ ఆఫ్ టైము, మేనర్ ఆఫ్ సర్వీస్. ఇలా అంటించామని చెప్పేసి మనం ఏదైతే అక్నాలజ్మెంట్ ఉంటుందో మన దగ్గర నుండి స్లిప్ మీద పలానా టైం పలానా దాన్ని మేము ఫిక్స్ చేసామని చెప్పి రాసుకోవాలి. ఆ రాసుకున్న వాడి కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. ఇది రూల్ నెంబర్ 19. రూల్ నెంబర్ 20లో సబ్స్టిట్యూట్ సర్వీస్. మనం తిన్నగా చేసాం సర్వీస్ అని చెప్పి డిపెండెంట్కి ఇచ్చామో చేసామని చెప్పేసి ఇవన్నీ కూడా రూల్ నెంబర్ 20. సబ్స్టిట్యూట్ సర్వీస్ అంటే వాడికి ఈమెయిల్, ఫ్యాక్స్ ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ 21 ఏంటి, సర్వీస్ ఆఫ్ సమన్స్ వేర్ డిపెండెంట్స్ రెసిడ్ విత్ జ్యుడిషియల్ ఆఫ్ అనదర్ కోర్టు. అలా కాకుండా ఇక్కడ లేడు, ఇంకొక అనదర్ కోర్టు, ఆ కోర్టుకి పంపించని మన సమన్స్ 21లో పంపించారు. 22లో మనకి ఏం చెప్తుంది మళ్ళీ, సర్వీస్ విత్ ఇన్ ది ప్రెసిడెంట్ టౌన్స్ సమన్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్స్ ఆఫ్ సైడ్. ఒకవేళ అలా కాకుండా ఇంక వేరే టౌన్లో ఉన్నా కూడా మనం ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ కోర్ట్స్ విచ్ ద సమరీ టు బి సెంట్. ఇది ఒకటి. సర్వీస్ ఆఫ్ డిపెండెంట్ ప్రెజెంట్. ఒకవేళ జైల్లో ఉన్నాడు అనుకో, జైల్లో ఉన్నప్పుడు ఆ జైలుకి సంబంధించిన జైలు అధికారికి కూడా మనం డిపెండెంట్ పంపించి, బాబు ఇలా అప్పు చేసాడు అని చెప్పేసి అలా కూడా మనం సెక్షన్ ఆఫ్ 24లో డిపెండెంట్ సమన్స్ ఇష్యూ చేయొచ్చు. సర్వీస్ వే డిపెండెంట్ రిసైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద నో ఏజెంట్. అలా అనుకుని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అలా ఒకటి సర్వీస్ ఫారెన్ టెరిటరీ కోసం సెక్షన్ నెంబర్ 126 రూలు. నెక్స్ట్ వచ్చి 26Aలో ఏంటవుతుందంటే, సమన్స్ టు బి సెంట్ టు ద ఆఫీసర్స్ ఫారెన్ కంట్రీస్లోని. రూల్ నెంబర్ 27లో సర్వీస్ సివిల్ పబ్లిక్ ఆఫీసర్, సర్వెంట్స్, రైల్వేస్ కంపెనీస్ వీళ్ళకి ఎలా మనం ఇష్యూ చేయాలి. తర్వాత వస్తే సర్వీస్ ఆఫ్ సోల్జర్స్ సైలర్స్ ఒకటి. 29లో డ్యూటీ ఆఫ్ పర్సన్స్ హోమ్ సమన్స్ డెలివర్డ్ ఇన్ సర్వీస్ ఆఫ్ సర్వెంట్స్. తర్వాత సబ్స్టిట్యూషన్ ఆఫ్ లెటర్ ఆఫ్ సమన్స్. ఇవన్నీ కూడా మొత్తం ఇందులో ఆర్డర్ నెంబర్ 5లో మనకు ఆర్డర్ నెంబర్ 5 రూల్ 30 వరకు. ఓకేనా, క్లియర్.